అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు సాక్షి పేపర్లో మెయిన్లో వచ్చిన వార్త అండి ఇది. రాజమండ్రిలో ఎవరో గణేష్ అనే అతను పాలు కల్తీ చేశాడు. కల్తీ చేసిన దానివల్ల చనిపోయారు. 4-5 చనిపోయారు. అక్కడ చనిపోతే దానికి వేసాడు, మామూలుగానే వేసాడు. మరణ మృదంగం మోగిస్తున్న పాలకోట విషయం అన్నాడు. రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న కల్తీ పాల కలకలం అన్నాడు. 5కు చేరిన మృతుల సంఖ్య, బాధితుల్లో 2 చిన్నారులు సహా 8 మంది పరిస్థితి విషము, మరణాలు మరింతగా పెరిగే ప్రమాదం, 73 కుటుంబాల నుండి రక్త నమూనాల సేకరణ, లక్షలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించగలం. ఇక్కడి నుంచి విమర్శలు మొదలుపెట్టి ఇక్కడ ఏమంటున్నాడండి, ప్రభుత్వం ఘోర వైఫల్యం, బాధితులను పట్టించుకొని అధికార పార్టీ నేతలు, బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ నేతలు జక్కంపూడి రాజా, విజయలక్ష్మి పరామర్శ. ఏంటంటే కూటమి అసలు పట్టించుకోలేదటండి, గవర్నమెంట్ పట్టించుకోలేదట. వీళ్ళ వైసీపీ నుంచి మాత్రం ఎవరో ఒక 2 నాయకులు వెళ్ళి, ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు వెళ్ళి వాళ్ళిద్దరు వెళ్ళి పరామర్శించి వచ్చారట. అది చాలా గొప్ప విషయం అట. కానీ నిజానికి వస్తే మృతులకి 10 లక్షల చొప్పున పరిహారం ఈ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అక్కడ ఆ గణేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ పాలు అమ్మే వ్యక్తి, అతని స్వార్థం కోసం అతను చేసిన కల్తీ వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం నేనున్నానని ముందుకొచ్చి ప్రతి ఒక్క ప్రాణానికి 10 లక్షలు, ఏమో రానున్న కాలంలో ఇంకా ఏం యాక్షన్ తీసుకుంటారో, ఆ కుటుంబాలకి ఏం సహాయం అందిస్తారో మనకి ఇంకా తెలియదు. కానీ ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా 10 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి అనౌన్స్ చేశారు గవర్నమెంట్ నుంచి. కానీ వైసీపీ నుంచి ఏం చేశారు, వెళ్ళి పరామర్శించారట. బాగున్నావమ్మా, ఎలా ఉన్నావమ్మా అని అడిగి వచ్చేసారట. దానికి వైసీపీ వాళ్ళు చాలా గొప్పగా రాసుకుంటారు. ఇక్కడేమో 10 లక్షలు ఇచ్చిన గవర్నమెంట్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఘోర వైఫల్యం. ఏంటండి ఈ పద్ధతి? ఎంత దారుణంగా దిగజారిపోతారు వీళ్ళు. ఇది ఒక ఎత్తు అయితే మా రియల్ స్టార్ వచ్చాడు. రియల్ స్టార్ ఏమంటాడో సార్ చూద్దామండి. సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రాణం విలువ 10 లక్షలు కట్టారు. 10 లక్షలు విలువ కడితే వాళ్ళ తోటి శాసనసభ్యులు అందరూ కూడా బెంచీలు కొడతా ఉన్నారు, తప్పట్లు కొడతా ఉన్నారు. అసలు ఏం జరుగుతా? అసలు ఇతనికి మార్గాని భరత్కి కనీసం అంటే గజనీలా గతం మర్చిపోయాడా, లేకపోతే ఆయన సిగ్గుదిలేశాడా? ఎందుకు అడుగుతున్నాను ఇదంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పలానా చోట పలానా అమ్మాయి మీద రేపు జరిగిందంటే 10 లక్షలు, పలానా చోట మర్డర్ జరిగిందంటే 10 లక్షలు. మీరు ఎక్కడన్నా చూడండి, ఒక్క ఎల్జీ పాలిమర్స్ విషయంలో మాత్రమే మృతులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇప్పించాడు. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్లే గ్యాస్ లీక్ అయింది అనేది కప్పిపుచ్చడానికి అక్కడ మాత్రమే ₹1,00,00,000 డీల్ చేశాడు అన్న డైరెక్ట్గా వెళ్ళి. ఇక అక్కడి నుంచి ఎవరు చనిపోయినా 10 లక్షలే. 10 లక్షలు రే మొన్నే కదా వైసీపీ హయాంలో జరిగింది ఇది. ఇక్కడైతే అసలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరో ఒక పాల వ్యాపారి చేసిన తప్పుకి వాళ్ళు చనిపోతే, అమాయకులు చనిపోయారు, వాళ్ళకి ఇమీడియట్గా కుటుంబానికి అవసరాలకని 10 లక్షలు కేటాయించి తర్వాత గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. కానీ నిస్సిగ్గుగా బయటకు వచ్చి ప్రాణానికి 10 లక్షలు రేటు కట్టారు. మరి ఏం చేసింది ఏంటి? వీళ్ళంత చేసి మళ్ళీ పబ్లిక్గా ఎలాగొచ్చి ఎలా మాట్లాడతారండి బాబు? అసలు నాకు అర్థంగా. ఎంత టార్గెట్ ఇస్తే మాత్రం భరత్ గారు, నువ్వు ఖచ్చితంగా 2-3 వీడియోలు పెట్టాలని జగన్ గారు ఎంత టార్గెట్ ఇస్తే మాత్రం ఎంత దైర్యంగా మాట్లాడాలండి? ఎందుకండి బాబు, మీ పరువు తీసుకుంటున్నారు, మన ప్రాంతం పరువు తీస్తున్నారు మీరు. ఏంటి ఎలా ఆ ప్రాంత నాయకులు ఎలా మాట్లాడుతున్నారు ఇటు అనుకుంటారు?